హాయ్, వెల్కమ్ టు సుభాంజీ గౌడ్. టుడే టాపిక్ వచ్చేసి గౌడ వంశం. గౌడ వంశం వీళ్ళు గుప్తుల యొక్క సామంతులు. గౌడ వంశస్థులు గుప్తుల యొక్క సామంతులు. వీరి యొక్క రాజధాని కాకస్వర్ణ. కాకస్వర్ణ అనేది ప్రస్తుతము వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ పట్టణం. అయితే ప్రస్తుతము వెస్ట్ బెంగాల్ ఏమంటున్నామంటే పశ్చిమ బంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పశ్చిమ బంగా. పశ్చిమ బెంగాల్ కొత్త పేరు పశ్చిమ బంగా, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఈ స్థాపకుడు ఎవరంటే శశాంకుడు, గౌడ శశాంకుడు. గౌడ వంశ స్థాపకుడు గౌడ శశాంకుడు. ఓకే, ఇక ఈయన గౌడ శశాంకుడు గయా అంటే బీహార్ దగ్గర ఉంది మహాబోధి ఆలయం దగ్గర గల బోధి వృక్షాన్ని నరికించాడు. సో బోధి వృక్షాన్ని ఈయన నరికించాడు. గయా ఎక్కడుంది? మనకు బీహార్ ఉంది. మరి దక్షిణ గయాని దేనిని అంటాము? దక్షిణ గయాని దేనిని అంటాము? నాగార్జున కొండను పిలుస్తారు. నాగార్జున కొండ. సో ఎక్కడుంది? గుంటూరు ఏపీ. గుంటూరు ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇక్కడ మహాయాన బౌద్ధానికి చెందిన ఎవరు? ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు. గయాలో గౌతమ్ బుద్ధుడు ఉండేవాడు. ఓకే, సో చూసుకోండి ఒకసారి. అలాగే శశాంకుడు దేవగుప్తుడితో కలిసి కనౌజ్ ప్రాంత పాలకుడైన గృహవర్మని సంహరించి అతని భార్య రాజశ్రీని బందీగా ఉంచాడు. సో ఇది మనకు చిన్న పాయింట్స్ ఓకే, గౌడ వంశం గురించి చిన్న పాయింట్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే, పశ్చిమంగా మనకి ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, గయా ఏది, దక్షిణ గయా ఏది మనకు జనరల్గా అడిగే టాపిక్స్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.